హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా మళ్ళీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నాస్డాక్ 1.07%, S&P 500 1.12%, అలాగే డౌ జోన్స్ 0.88% మేర నష్టాలతో నిన్న ముగియడం మనం చూస్తున్నాము. డౌ జోన్ వరుసగా వాల్ స్ట్రీట్ మూడో వారం కూడా నష్టాలను మిగిల్చింది. ఎస్పెషల్లీ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా వస్తుంది. మనకి మైక్రోసాఫ్ట్ అనుకోవచ్చు, యాపిల్ లాంటి స్టాక్స్లో అండ్ వీటిలో అంటే ప్రధాన స్టాక్స్ అయిన ఫేస్బుక్, గూగుల్ లాంటి స్టాక్స్లో కూడా ఈ మధ్య సెల్లింగ్ బాగా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి యాపిల్ పరంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య పీక్ నుంచి యాపిల్ స్టాక్ ఆల్మోస్ట్ 17% మేర యాపిల్ షేర్స్ ఫాలన్ 22.6% పీక్ స్థాయి నుంచి. ఒక సెప్టెంబర్ నెలలోనే యాపిల్ స్టాక్ దాదాపు 17% మేర నష్టపోయింది. ఈ ఫ్యాంగ్ స్టాక్స్ ఏదైతే ప్రధాన స్టాక్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్, నెట్ఫ్లిక్స్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి స్టాక్స్ అని కూడా అట్లీస్ట్ ఈ మధ్య పీక్ నుంచి ఒక 10% దాకా నష్టపోయడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్ ఐటీ సెల్లింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. అసలు ఎవరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఈ స్టాక్స్లో అన్నింటిలో జంప్ రావడం వల్ల ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అయితే ఇది మిగిలిన రంగాల్లోని షేర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందా, ఓన్లీ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రమే సెల్లింగ్ వస్తుందా అన్నది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ బట్ మెల్లగా యూఎస్ మార్కెట్స్ రిసీడ్ అవుతున్నాయి. వరుసగా మూడో వారం కూడా నష్టాలను నమోదు చేయడం మనం చూస్తున్నాము. సో మనం కూడా కాస్త అప్రమత్తంగా ఉండడం ఈ టైంలో మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. మేజర్గా అది మనకు యూఎస్ మార్కెట్స్ నుంచి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వస్తున్న ఇది. అండ్ ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ గ్లోబల్ రికవరీ కుడ్ సెండ్ కమాడిటీ ప్రైసెస్ సోరింగ్. సో చైనా మళ్ళీ మెల్లగా ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మొదలు పెడుతుంది. వివిధ దేశాలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిశగా అడుగులు వేస్తాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినా, జో బిడెన్ వచ్చినా కూడా మళ్ళీ కొత్తగా రోడ్స్, మళ్ళీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివైవ్ చేస్తామని చెప్పి ఇద్దరు నేతలు చెప్తూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ మేర, బిడెన్ $2 ట్రిలియన్ మేర ఖర్చు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇలా వివిధ దేశాలు మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పట్టాలు ఎక్కించాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఒకటే ఏకైక మార్గం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మళ్ళీ ఎకానమీలోకి డబ్బులు వస్తాయి, కంపెనీస్కి డబ్బులు వస్తాయి, మళ్ళీ పరోక్షంగా జాబ్స్ వస్తాయి. ఇలా ఒక సర్కిల్ లాగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల. సో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డెవలప్ అవుతే ఈ మనకి కమాడిటీ ప్రైజెస్ లైక్ స్టీల్, ఐరన్ ఓర్, ఇలా వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి ఒక కమాడిటీ ఎక్స్పర్ట్ ఒక ఫుల్ లెంత్ విశ్లేషణ ఈ స్టోరీలు ఇవ్వడం చూసాం. సో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే మీకు CNBCలో ఉంది, ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక ఎకనామిక్ టైమ్స్ పరంగా చూస్తే మనకు పేటిఎం బ్యాక్ ఇన్ ప్లే ఆఫ్టర్ గూగుల్స్ మార్నింగ్ గూగ్లీ. సో తమ నిబంధనలకు వ్యతిరేకంగా, గూగుల్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పేటిఎం యాప్ ప్రవర్తిస్తుందని చెప్పి గూగుల్ కొద్దిసేపు పాటు ఉదయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి వరకు పేటిఎం మొత్తం డిజేబుల్ చేయడం మనం చూసాం. మళ్ళీ వాళ్ళు పేటిఎం మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది ప్రస్తుతానికి. సో నిన్నంతా కొద్దిగా హడావిడి మనకు కనిపించింది మధ్యాహ్నం తర్వాత. రిలీఫ్ ఫర్ FPIs అండ్ డివిడెంట్ ఇన్కమ్. సో డివిడెంట్ ఇన్కమ్ మీద ఎంతకాలం FPIస్కి భారీ ఎత్తున పన్ను విధిస్తూ వచ్చారు, 25 నుంచి 37% మేర. ఇప్పుడు ఆ పన్నుని 15%కి కుదించాలి, లేదా ప్రస్తుత 15%కి పరిమితం చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. ఒక రకంగా FPIస్కి ఇది పాజిటివ్ న్యూస్ అవుతుంది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి. మేజర్గా ఫస్ట్ పేజ్లో ఇదే అంశం ఉంది. ఇక స్పెసిఫిక్గా చూస్తే షార్ట్ టేక్స్. సో కెమికాన్ స్పెషాలిటీ యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి దాదాపు 95 కోట్ల రూపాయల మేర యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు సమీకరించింది. సో నెక్స్ట్ వారం ఈ కంపెనీ మనకి ఇష్యూ వస్తున్న సంగతి తెలిసిందే. $338, $340 ప్రైస్ బ్యాండ్తో ఈ షేర్ మనకు IPOకి వస్తుంది. 340 అంటే వీళ్ళు హయ్యర్ అలాట్మెంట్, అంటే పెద్ద కంపెనీస్కి ఆల్రెడీ గ్లోబల్ ఇన్వెస్టర్స్కి అండ్ పెద్ద ఇన్వెస్టర్స్కి ముందే అలాట్మెంట్ చేసుకుంటారు కాబట్టి యాంకర్ ఇన్వెస్టర్స్కి గరిష్ట స్థాయి దగ్గరే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ద అబాకస్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ ఆర్ అమాంగ్ ద యాంకర్ ఇన్వెస్టర్స్. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, పెద్ద కంపెనీస్ లైక్ టాటా మల్టీ అసెట్స్ ఒకటి, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్, AIF స్కీమ్ ఒకటి, మెర్రే అసెట్స్, కెనరా ఫండ్ ఒకటి,
కెనరా హెచ్ఎస్బిసి ఫండ్, హెచ్ఎస్బిసి గ్లోబల్, ఇవన్నీ కూడా ఆల్రెడీ వీటిలో ఇన్వెస్ట్ చేసాయి. ముందుగానే అంటే జనాల్లోకి రాకముందే యాంకర్ ఇన్వెస్టర్స్గా ఈ స్టాక్స్ని వీళ్ళు కొనుగోలు చేశారు. ఐపీఓ ద్వారా దాదాపు 318 కోట్ల రూపాయలను ఈ కంపెనీ సమీకరించాలని చూస్తోంది. And the top IT stocks get a thumbs up for Morgan Stanley. Price targets revised by almost 17 to 33%. 17 నుంచి 33% వరకు తమ ప్రైస్ టార్గెట్స్ను సవరిస్తూ మోర్గాన్ స్టాన్లీ ఐటీ స్టాక్స్కి థమ్స్ అప్ ఇచ్చింది. ఇప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్గా ఫార్మా, ఐటీ మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన సెక్టార్స్లోని స్టాక్స్కి పెద్దగా అప్సైడ్ ఉంటుంది అని ధైర్యంగా నమ్మకంగా చెప్పలేని స్థితి. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ అనేది అన్ని రంగాల మీద చాలా గట్టిగా పడింది. బట్ మోస్ట్లీ మళ్ళీ జనాలు ఐటీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీకి ఎంత కాదనుకున్నా కూడా ఐటీ ఎఫెక్ట్ని, ఐటీ ప్రాధాన్యాన్ని మనం తగ్గించే పరిస్థితిలో ఉండం కాబట్టి సో ఐటీ మేబీ ఆర్డర్ ఆఫ్ ద డే, ఫ్యూచర్ ఆఫ్ ద డే ఇదే ఉంటుందని చెప్పిన ఒక అంచనాలు. ఈ కంపెనీస్ దగ్గర భారీ ఎత్తున క్యాష్ కూడా ఉంది, క్యాష్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్టిల్ ఇప్పటికీ ప్రధాన కంపెనీలని కూడా ఐటీ వైపు దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి. అందులో భాగంగా టెక్ మహీంద్రాకు ఆల్రెడీ ఇచ్చిన ప్రీవియస్ టార్గెట్ ప్రైస్ 780 నుంచి 920కి పెంచారు. 14% ఇక్కడి నుంచి అప్సైడ్ ఉండొచ్చని. ఇన్ఫోసిస్కి 1120 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు, 1000 దగ్గర స్టాక్ ఉంది. హెచ్సిఎల్ టెక్కి ప్రస్తుతం 900 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, 811 ఉంది. అండ్ టీసీఎస్కి 2451 దగ్గర ప్రైస్ ఉంటే 2500 టార్గెట్ ఇచ్చారు. విప్రో మాత్రం ఇంకా కాస్త తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత, అంటే కొత్త సీఈఓ వచ్చిన తర్వాత కంపెనీని స్టిల్ ఇంకా గ్రోత్ పొటెన్షియల్, అంటే కంపెనీ లుక్ కొద్దిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విప్రోలో లోయర్ లెవెల్స్ నుంచి కొత్త గొప్ప జంప్ మనం చూసాం ఈ మధ్యకాలంలో. 300 మార్క్ని క్రాస్ చేయడము. స్టిల్ ఇంకా విప్రో ఫుల్ లైమ్ లైట్లోకి వచ్చి ఆ టాప్ కంపెనీలు సరసన నిలబడాలి అనుకుంటే ఇంకా కొద్దిగా పర్ఫార్మెన్స్ విషయంలో మరింత అద్భుతాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విప్రోని కాస్త టార్గెట్ ప్రైస్ తగ్గించారు. బట్ స్టిల్ ఇప్పటికీ విబెట్, టెక్ మహీంద్రా అనుకోవచ్చు, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ లాంటి కంపెనీస్ని లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవచ్చు ఈ టైంలో. లుపిన్, డాక్టర్ రెడ్డి, సిప్లా హ్యావ్ గివెన్ హెల్త్ కేర్ హై. సో ఇవన్నీ తెలిసిందే. 3 మేజర్ న్యూస్, అంటే నిన్న అనుకోకుండా ఈ ఫార్మా స్టాక్స్ అన్నిటికీ పాజిటివ్ న్యూస్, గుడ్ న్యూస్ ఈ స్టాక్స్ని ముందుకు నడిపించాయి. డాక్టర్ రెడ్డీస్ ఏకంగా చాలా స్ట్రాంగ్గా పెరిగి ఆల్మోస్ట్ 10% దాకా పెరిగింది. నాట్కో ఫార్మా 14% దాకా పెరిగింది. డాక్టర్ రెడ్డీస్కి ఏంటంటే ఈ రెవెలిమిడ్ అనే జనరిక్ డ్రగ్ ఒకటి ఉంటుంది. ఆ డ్రగ్తో సెలీన్ అనే కంపెనీతో వాళ్ళు ఒక పేటెంట్ లిటిగేషన్ ఉంది, దాన్ని వాళ్ళు పరిష్కరించుకున్నారు. ఇది దాదాపు $700 మిలియన్ మార్కెట్ ఈ కంపెనీకి, డాక్టర్ రెడ్డీస్కి. సో ఇప్పుడు ఆ కంపెనీతో ఈ గొడవ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మార్కెట్ రాబోయే రోజుల్లో యాడ్ అవుతుంది అనేది డాక్టర్ రెడ్డీస్కి. సో అందువల్ల డాక్టర్ రెడ్డి స్టాక్ పెరిగింది. దీనికి తోడు వాళ్ళు ఏదైతే ఈ రష్యా ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్కి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియాలో 10 మిలియన్ డోసెస్తో పాటు ఇండియాలో ఎస్పెషల్లీ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్లో కూడా పార్టిసిపేట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నందుకు అది కూడా 2 న్యూస్లు డాక్టర్ రెడ్డీస్కి బాగా బూస్టింగ్ ఇచ్చాయి. ఇక లుపిన్ స్టాక్ కూడా, లుపిన్ అండ్ సిప్లా కూడా ఒక న్యూస్ ఏంటంటే పెరిగో అన్న ఒక కంపెనీ వాలంటీర్ రీకాల్ చేసింది ఆల్బోటరాల్ సల్ఫేట్ ఇన్హలేషన్ ఏరోసోల్స్ని యూఎస్లో. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే వీళ్ళు కాంపిటీటర్స్ లుపిన్ అండ్ సిప్లా, ఆ పెరిగో అన్న కంపెనీ మేజర్ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ, వాళ్ళ డ్రగ్స్ని రీకాల్ చేయడం వల్ల వీళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మార్కెట్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్ పెరిగాయి. ఇవి కూడా దాదాపు 850 నుంచి $900 మిలియన్ మార్కెట్ ఇది. సో ఈ మార్కెట్స్లో వీళ్ళకు కలిసి రావచ్చు. కాబట్టి ఈ 2 స్టాక్స్ లైక్ లుపిన్ అండ్ సిప్లా కూడా పెరిగాయి. ఇవి కాకుండా చాలా ఐటీ అంటే చాలా ఫార్మా స్టాక్స్లో ఈపాటికి జంప్ మనం బాగా చూసాం. మారుతి డ్రగ్స్, ఐఓఎల్, మార్క్సన్స్, లారస్ ల్యాబ్స్ అండ్ న్యూలాండ్ ల్యాబొరేటరీ స్టాక్స్లో కూడా మంచి పాజిటివ్ జంప్ వచ్చింది. లారస్ ల్యాబ్స్ మన క్లయింట్స్కి, అంటే ప్రాఫిట్ మాస్టర్లో ఉన్న వెల్త్ క్రియేటర్స్ క్లయింట్స్కి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ నిన్న మనం చేయించడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 రూపీస్లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు 1450, 1480 ఆల్మోస్ట్ వీటిలో ఎగ్జిట్ కూడా అయ్యారు. అంటే ఒక 400 రూపీస్ దాకా ప్రాఫిట్, అంటే 40% ఆఫ్ ప్రాఫిట్స్ చాలా తక్కువ టైంలో, ఆల్మోస్ట్ 40 డేస్లోనే మనకు ఇచ్చింది. ఇవి కాకుండా చాలా స్టాక్స్, అంటే ఫార్మాలో గ్లెన్మార్క్ అనుకోవచ్చు, మిగిలిన స్టాక్స్, ఫైజర్ లాంటి స్టాక్స్ కూడా చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్, అద్భుతమైన రిటర్న్స్ని తక్కువ టైంలోనే మన వెల్త్ క్రియేటర్స్ ప్యాక్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాయి. సో మీరు కూడా ఒక మంచి పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కోసం బిల్డ్ చేసుకోవాలంటే మంచి స్టాక్స్, అంటే మంచి గైడెన్స్ను
తీసుకోండి. ఎందుకంటే ఊరికే స్టాక్స్ ఇచ్చేయడం కాకుండా వాటికి సంబంధించిన కంటిన్యూస్ ఫాలో అప్ ఉంటుంది. వన్స్ స్టాక్ ఇచ్చిన తర్వాత వాటిని ఎప్పుడు వాటిని ఎంతకాలం హోల్డ్ చేసుకోవచ్చు, ఎప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ఒకవేళ మార్కెట్ కానీ స్టాక్ కానీ పడితే వాటిని ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా, ఇలా కంటిన్యూస్ ఫాలో అప్ మీకు 1 year పాటు ఉంటుంది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ని మీరు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాను. హెచ్సిఎల్ టెక్ ప్లాన్స్ టు డబుల్ వర్క్ ఫోర్స్ ఇన్ స్మాల్ టౌన్స్. సో చిన్న పట్టణాల్లో తమ వర్క్ ఫోర్స్ని పెంచడానికి హెచ్సిఎల్ టెక్ ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఒకే ప్రాంతానికి పరిమితమయ్యి భారీ ఎత్తున క్యాంపస్లు విస్తరించి డబ్బులు క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు చేయకుండా చిన్న చిన్న ప్రాంతాల్లో లైక్ లక్నో, నాగపూర్, మదురై, విజయవాడ లాంటి ప్రాంతాల్లో రాబోయే 2-3 ఏళ్లలో వర్క్ ఫోర్స్ని బాగా పెంచుకొని వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి హెచ్సిఎల్ టెక్ భావిస్తుంది. దీనివల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి. ఫ్యామిలీస్ దగ్గరే వాళ్ళు ఉండి వర్క్ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్ కూడా సంతోషంగా ఉంటారన్న ఉద్దేశంతో హెచ్సిఎల్ టెక్ భావిస్తుంది. అండ్ అగ్రి రిఫార్మ్స్ ఫ్రీ మార్కెట్ ఫైనల్. సో ఇంతకాలం రైతులు తాము పండించిన పంటని సొంతంగా ధైర్యంగా అమ్ముకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ ఒకటి తీసుకొచ్చింది, 2020 బిల్. దీనివల్ల ఫ్రీ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ టు ఎనీబడి ఎనీవేర్. సో దేశంలో వాళ్ళు పండించిన పంటని ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కలగబోతోంది. ఇది మార్కెట్కి ఏం సంబంధం అనుకోవచ్చు. మార్కెట్స్కి ఏం సంబంధం అంటే ఇప్పుడు ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, మ్యారికో ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఈ కంపెనీస్తో వీళ్ళు డైరెక్ట్గా రైతులు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశం కుదురుతుంది. దీనివల్ల ప్రొడ్యూస్ వాళ్ళకు అటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఇటు కంపెనీస్కి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు దీర్ఘకాలానికి. రాబోయే లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇది షార్ట్ టర్మ్ ప్లే అయితే కాదు. సో గ్రే మార్కెట్లో ఈ స్టాక్స్కి రీసెంట్గా వచ్చిన రూట్ మొబైల్స్కి, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్యాంప్స్కి, కెమ్కాన్కి, ఏంజిల్ బ్రోకింగ్కి ఎలాంటి ప్రీమియం ఉంది అని తెలుసుకోవాలని చూస్తే ఒకసారి రూట్ మొబైల్స్ మండే రోజున లిస్ట్ కాబోతోంది. ఇది 345-350 ప్రైస్ బ్యాండ్తో వచ్చింది. గ్రే మార్కెట్లో 240 రూపాయల నుంచి 250 రూపాయల దగ్గర ప్రీమియం పలుకుతుంది. బట్ మండే మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా వీక్గా ఓపెన్ అయితే కావచ్చు. సో ఈ ప్రీమియంలో కొద్దిగా క్షీణత ఉండొచ్చు కానీ బట్ స్టిల్ 500 రూపీస్ పైన 550 రూపీస్ దాకా ఈ స్టాక్ లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రూట్ మొబైల్స్. అలాగే గ్రే మార్కెట్లో క్యామ్స్కి 340-350 రూపీస్ దగ్గర, అలాగే కెమ్కాన్ స్పెషాలిటీకి 230-235 రూపీస్ వరకు ప్రీమియం గ్రే మార్కెట్లో ఉంది. ఏంజిల్ బ్రోకింగ్ మాత్రం కాస్త ప్రీమియం తక్కువ ఉంది, 55 రూపీస్ నుంచి 75 రూపీస్ ప్రీమియం మాత్రమే ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇది. అండ్ కొన్ని స్టాక్స్ మనకి ఎకనామిక్ టైమ్స్లో కొన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫోసిస్ 1030 టార్గెట్తో, టాటా మోటార్స్ 159 టార్గెట్తో, అలాగే పిడిలైట్ 1580 టార్గెట్తో, ఎల్ఎన్టీ 940 టార్గెట్తో, హెచ్డిఎఫ్సి 1826 టార్గెట్తో, సైంట్ 450 రూపీస్ టార్గెట్తో, మదర్సన్ సుమి 134 రూపీస్ టార్గెట్తో, లుపిన్ 1095 రూపీస్ టార్గెట్తో కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు వీళ్ళు. సో దానికి సంబంధించిన రేషనల్ కూడా ఇందులో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎకనామిక్ టైమ్స్ ఒకసారి చూడవచ్చు. ఇక బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో న్యూ రూల్ ఫర్ ఇంపోర్టర్స్ టు గెట్ ఎఫ్డిఏ కన్సెషన్స్ ఇదొక న్యూస్ ఉంది. పేటీఎం సంబంధించిన న్యూస్ ఆల్రెడీ మనం చూసాము. సో మేజర్గా న్యూస్ పరంగా చూస్తే సిప్లా ఫైర్స్ అండ్ ఆల్ సిలిండర్స్, సిప్లా బాగా పెరుగుతుంది, అన్ని సిలిండర్స్తో కలిపి ఫైర్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా అవుట్లుక్ ఉంది. యూఎస్ నుంచి మంచి గ్రోత్ పొటెన్షియల్ బిజినెస్ కూడా వస్తుంది అని మనం చూస్తున్నాము. సో కొన్ని ఏజెన్సీస్ లైక్ నోమురా ఆల్మోస్ట్ 861 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ని పెంచింది. ఇక్కడ 810 రూపీస్ దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా 10%, 15% జంప్ మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ర్యాలీ పుషెస్ ఇండియాస్ మార్కెట్ క్యాప్ నియర్ పీక్. సో నిఫ్టీ లైఫ్ టైం హై నుంచి ఒక 6% దూరంలో ఉన్నప్పటికీ మార్కెట్ క్యాప్ మాత్రం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందన్న ఒక ఇది మనం చూస్తున్నాము. Though the rally has eased slightly, the market cap is only 1% shy of a record, despite Nifty being down 6% from all-time high in January. సో మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి, ఉత్సాహంగా ఉంది. బట్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా వెనక్కి తగ్గుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. యూనియన్ గవర్నమెంట్ డెట్ క్రాసెస్ $100 ట్రిలియన్ మార్కెట్. సో 100 లక్షల కోట్ల రూపాయల మేర అప్పు అయిపోయింది. మన దేశం నెత్తిన, మన అందరి నెత్తిన అప్పు పెరిగిపోతూనే ఉంది. కోవిడ్ మరింతగా భారాన్ని పెంచింది. ఇక 2 మేజర్ న్యూస్లు ఉన్నాయి, 2 మేజర్ డెవలప్మెంట్స్. ఒకటి మన వైపు నుంచి ఈ ఫుల్ లెంత్ ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే వెరీ బేసిక్స్ లైక్ ఏబిసిడీల దగ్గర నుంచి బ్యాలెన్స్ షీట్స్ ఎలా చూడాలి, మన పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇండస్ట్రీస్ సెక్టోరల్ అనాలిసిస్ ఎలా చేయాలి, స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలి, ఫండమెంటల్స్ ఏ బేసిస్ చేసుకుని మనం చేయాలని ఫుల్ లెంత్ 6 క్లాసెస్ 3 వీక్స్ పాటు
ఉండబోతుంది. వీకెండ్స్ రోజున ఇద్దరు ఎక్స్పర్ట్స్ లైక్ అరవింద్ గారు యూఎస్ఏ నుంచి, అలాగే శేషు గారు ఇక్కడ నుంచి మనకి వెబినార్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. సో చాలా కాలం నుంచి చాలామంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి చాలా టైం తీసుకొని మనం ప్లాన్ చేసుకుని ఈ వెబినార్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ మళ్ళీ మిస్ చేసుకోవద్దు మీరు, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. 6 క్లాసెస్ ఫుల్ లెంత్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ సెషన్ వరకు మనం కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆపర్చునిటీ వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. నెక్స్ట్ సాటర్డే నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. profitmaster.in వెబ్సైట్లో దీనికి సంబంధించిన లింక్ మీరు క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.